రోజు రోజుకు వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. మార్చి చివరి వారంలోనే ఇలా ఎండలు విపరీతంగా దంచి కొడుతున్న నేపథ్యంలో ఏప్రిల్ మే నెలలో ఎలా ఎండలు ఉండబోతున్నాయి అనే అంశానికి సంబంధించి ప్రజలు బెంబేలెత్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. రోజు రోజు ఎండ తీవ్రత పెరిగిపోతుంది. దానివల్ల ప్రజలు బయటకు వెళ్ళాలంటే ఇబ్బందులు పడుతుంది. మన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వాతావరణ శాఖ కార్యాలయం వద్ద ఉన్న వాతావరణ శాఖ రోజు రోజుకు ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. దీనికి అందరికి సంబంధించి ఇప్పుడే ఎండలు గతంలో ఎప్పుడు కూడా ఈసారి వర్షాలు అత్యధికంగా పడ్డాయి. అదే కోణంలో కూడా ఎండలు అత్యధికంగా ఉంటాయనే కోణంలో ప్రజలు బెంబేలెత్తుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సంవత్సరం భారీ వర్షాలు కురిసినాయి. అదే కోణంలో కూడా శీతాకాలం కూడా అత్యధికంగా మైనస్లోకి వాతావరణం ఏదైతే ఉష్ణోగ్రతలు తగ్గిన పరిస్థితులు ఉన్నాయి. అందులో భాగంగా ఈసారి కూడా ఎండలు ఎక్కువగా ఉంటాయనే అంశానికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు సార్ చెప్పండి, ప్రతి సంవత్సరం కూడా మార్చి వచ్చిందంటే చాలు ఎండలకు ప్రజలు బెంబేలెత్తున్న పరిస్థితి ఉంది. మార్చి చివరి వారంలోనే ఎండలు దంచి కొడుతున్న పరిస్థితి. ఎలా ఉండబోతున్నాయి సార్ ఎండలు? అయితే మనకు సీజన్ మార్చ్ ఏప్రిల్ మే మనకు సీజన్, అంటే తర్వాత మాన్సూన్ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్. అయితే మనకి ఇప్పుడు మార్చ్ లాస్ట్ వీక్ ఎప్పుడు 40 నుంచి 42 మధ్యలో చేరుకుంటుంది. తర్వాత ఏప్రిల్ ఏమో 45 డిగ్రీస్ వరకు, మేనేమో 46 డిగ్రీస్ మధ్యలో మనకు రికార్డ్ అవుతుంటుంది ప్రతి సంవత్సరం. అయితే నిజామాబాద్ పట్టణానికి సంబంధించి అయితే ఇప్పటి వరకు 47.3 డిగ్రీస్ హైయెస్ట్గా రికార్డ్ అయింది మే 22. తర్వాత ఇప్పుడు మనకి ఏంటంటే మధ్యలో అకాల వర్షాలు రావడం కానీ, మెరుములతోని వర్షాలు, రాళ్ళ వర్షాలు, హెయిల్ స్ట్రోమ్ లాంటివి జరిగినప్పుడు టెంపరేచర్ 2 డిగ్రీస్ వరకు తగ్గడం, తర్వాత మామూలుగా పుంజుకోవడం జరుగుతుంది. ఈరోజు ఎలా ఉంది ఎండాకాలం? దానికి సంబంధించి ఎంత డిగ్రీలో ఉష్ణోగ్రతలు? అయితే మనకి 2 రోజుల నుంచి మనకు 40 డిగ్రీస్ చేరుకుంది. అయితే ఇది 42 డిగ్రీస్ వరకు కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ వీక్లో మళ్ళీ ఒక 38-39 మధ్య రికార్డ్ అవుతుంది. మళ్ళీ సెకండ్ వీక్ నుంచి మళ్ళీ టెంపరేచర్ పెరగడం జరుగుతుంది. మేలో ఏంటంటే మనకు నైట్ టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అంటే దీనికి ఏంటంటే హీట్ వేవ్ కండిషన్స్ ఏర్పడతాయి. అంటే దక్కన్ పీఠభూమి ఎత్తైన ప్రాంతం ఉండడం, అదే కోణంలో కూడా భారీ వర్షాలు కురిసినాయి, అందులోనే ఎండ కూడా ఎక్కువ ఉంటుందని అది ప్రధాన కారణం ఉంటుంది. రేఖాంశాల మీద ఆధారపడి ఉంటుంది మన టెంపరేచరు. కాబట్టి మనకు నిజామాబాద్ దానికి దక్కన్ పీఠభూమిలో ఉంది కాబట్టి మనకు హైయెస్ట్ టెంపరేచర్ హీట్ వేవ్ కండిషన్స్ ప్రతి ఇయర్ మనకు ఏర్పడతాయి. అత్యధికంగా ఎంత ఉష్ణోగ్రత నమోదైంది నిజామాబాద్ జిల్లాలో? ఇప్పటి వరకు అయితే 47.3 మే 22 రికార్డ్ అయింది. అది ఇంతవరకు మళ్ళీ రాలేదు. అంటే 46 వరకే వచ్చింది గత 10-15 సంవత్సరాలు. ఎలా ఉండబోతుంది ప్రజలకు? అంటే ప్రజలు బయటకు తిరగడానికి అంటే ఎలా ఉండబోతుంది? మనకు పనికి వెళ్ళే వాళ్ళు కానీ, మన వృద్ధులు కానీ, పిల్లలు కానీ మామూలుగా ఏంటంటే 10 లోపల కానీ ముగించుకొని తర్వాత సాయంత్రం 4 తర్వాత కానీ దాన్ని వాయిదా వేసుకొని అలా బయటకు వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళడం చేయాలి. మొత్తానికి చూసుకోవచ్చు, ఎండలు దంచి కొడుతున్నాయి. 40 డిగ్రీలకు ఉష్ణోగ్రతలకు చేరుకుంది. గతంతో పోల్చుకుంటే ఎప్పుడు కూడా 40-42 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ఉంటుంది. గత 2 రోజుల నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు బయటకు వెళ్ళాలంటే ఉదయం పూటనే బయటకు వెళ్ళాలి. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రజలకు సూచనలు చేస్తుంది. ఉదయం పూటనే బయటకు వెళ్ళాలి, అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్ళకూడదు. ఎండల నుండి తమ విలువైన ప్రాణాలు కాపాడుకోవాలి. అదేవిధంగా తలపైన క్యాప్ కానీ గొడుగు కానీ పెట్టుకొని వెళ్ళాలి. చల్లని పానీయాలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ వాతావరణము రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో మార్చి చివరిలోనే 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. అదేవిధంగా ఏప్రిల్ మే జూన్లో అయితే ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఈ 2.5 నెలల పాటు ఎండలు దంచి కొట్టే అవకాశం ఉన్నాయి. గతంలో 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు 15 సంవత్సరాల క్రితం నమోదయ్యాయి. ఇప్పుడు అలాంటి ఉష్ణోగ్రతలు ఎప్పుడు కూడా బీట్ చేయలేదు. ఎప్పుడు కూడా 45 డిగ్రీల వరకే చేరుకుంది. ఈసారి కూడా అదే కొనం భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఎండలు కూడా అదే తీవ్రతగా ఎక్కువగా ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముందు దక్కన్ పీఠభూమి, దీనివల్ల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కనప సజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్.